హరే కృష్ణ. నేను మీ వాణి. వచ్చిందమ్మా వయ్యారి. అప్పుడెప్పుడో నవరాత్రుల్లో వినిపించిన వాయిస్ ఇప్పటివరకు వినిపించలే కదా. అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన కోల్డ్ ఇప్పటివరకు తగ్గలేదు కంప్లీట్గా. ఆ కోల్డ్ కాఫ్ వల్ల నా వాయిస్ మొత్తం పోయింది. ఇంకా వాయిస్ ఓవర్ ఎట్లా ఇస్తా, అది మ్యాటర్. సో ఈరోజు మా చిన్న యానివర్సరీ సెలబ్రేషన్ బ్లాగ్ చూపిస్తున్నా. ద బ్రోమాలో చాకోహాలిక్ కేక్ నా ఫేవరెట్. బ్రెడ్ బేస్గా కాకుండా క్రీమ్ బేస్ ఉంటుంది అనమాట కేక్. ప్రతి ఒకేషన్‌కి అదే తీసుకుంటున్నా. కేక్ సెలక్షన్ నాదే ఉంటది. ఎందుకంటే మా ఆయనకి స్వీట్ అంత నచ్చదు. మేము ఇంటికి రిటర్న్ అయితున్న టైంలో ఈ బొకే షాప్‌కొచ్చినాము. ఇక్కడ మా ఆయనకి ఏ ఒకేషన్ అయినా నాకు రోజ్ ఫ్లవర్ గానీ, బొకే ఇవ్వడం గానీ చాలా ఇష్టము. సో, నేను పెద్దది కాకుండా చిన్నగా ఏమన్నా తీసుకుందాము అంటే అక్కడ ఏది దొరకలేదు. సో, ఆయనకి చెప్పి ఒక 2 రోజ్ ఫ్లవర్స్ సెలెక్ట్ చేసినాం. యెల్లో ఒకటి, రెడ్ ఒకటి. ఆ 2 ఫ్లవర్స్‌తోని మినీ బొకే ఒకటి తయారు చేసి ఇచ్చిండన్న. వర్షం పడుతుందని మా ఆయన అక్కడే ప్రపోజ్ చేసిండు మూమెంట్ గుర్తుండాలని. వర్షంలో మా ఆయన ఫ్లవర్ ఇస్తుంటే అస్సలు చాలా బాగుండే. ఫాస్ట్గా ఇంటికి వచ్చేసినాం. ఫ్రెష్ అప్ అయిపోయి కేక్ అన్ప్యాక్ చేసుకొని మంచిగా డెకరేట్ చేసుకున్నాం. చూడండి మా కేక్ ఎట్లుందో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ద బ్రోమాలో చాకోహాలిక్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బ్రెడ్ ఉండదు, ఇది క్రీమ్ బేస్ కేక్. రెడ్ కలర్ లవ్ సింబల్లో ఉన్న క్యాండిల్ ఒకటి తీసుకున్నాం. ఆ కేక్‌కి ఆ క్యాండిల్ చాలా బా అనిపిచ్చింది. క్యాండిల్ వెలిగించుకొని, మళ్ళీ ఫ్లవర్‌తో ఇద్దరం ప్రపోజ్ చేసుకొని, హ్యాపీ యానివర్సరీ అని విష్ చేసుకొని, ఆ మూమెంట్ చాలా బావుండే. మా ఇద్దరి ఈ చిరునవ్వుల వెనకాల ప్రతిరోజు వచ్చే ఛాలెంజెస్‌ని ఇద్దరం ఒకటై దాన్ని బెటర్‌మెంట్‌గా ఎట్లా జేసుకోవాలి అన్న డెసిషన్స్‌కి చాలా ఎఫర్ట్స్ పెడుతుంటాం. అది లవ్ అయినా, కేరింగ్ అయినా, కోపమైనా, బాధైనా, సంతోషమైనా లైఫ్ అంటేనే అన్ని ఫ్లేవర్స్. వాటన్నిటిని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాలి ఇద్దరం ఒకటై అని మేము నేర్చుకుంటున్నాం. మా జీవితంలో మేమేం సాధించాలనుకుంటున్నామో వాటికి ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా అన్నీ ఎదుర్కొని సాధించాలని అందరూ కలిసి ఆశీర్వదించండి. ఈ యానివర్సరీ సందర్భంగా ఫస్ట్ టైం మా ఆయనని వీడియోస్‌లో చూపిస్తున్నా. తనకి కొంచెం షై, కంఫర్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు తను కంఫర్టబుల్ కాబట్టి చూపిస్తున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్.